వర్షాకాలంలో ఏసీ ఇలా వాడితేనే సేవింగ్, లేదంటే జోబుకు చిల్లు. వర్షాలు పడుతున్నాయి కదా, ఏసీ అవసరం లేదనుకుంటున్నారా? అసలు అక్కడే చాలా మంది పొరబడుతూ ఉంటారు. వర్షాకాలంలో చల్లదనం ఉన్న గాలిలో తేమ ఎక్కువగా ఉండటంతో చాలా మంది ఏసీని వాడుతూ ఉంటారు. కానీ ఈ సీజన్ లో ఏసీని సరైన విధంగా ఉపయోగించకపోతే కరెంటు బిల్లు పెరగడమే కాదు, ఏసీ పనితీరు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మరి వర్షాకాలంలో ఏసీ ఎలా వాడాలి, ఏ తప్పులు అస్సలు చేయకూడదు, ఇప్పుడు చూద్దాం. వర్షాకాలంలో బయట ఉష్ణోగ్రత కాస్త తగ్గినా గాలిలో తేమ మాత్రం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది గదిలో ఉక్కపోత తగ్గించేందుకు ఏసీని ఆన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కరెంటు బిల్లు తగ్గడంతో పాటు ఏసీ కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. ముందుగా ఏసీ ఆన్ చేసిన తర్వాత గది తలుపులు, కిటికీలు పూర్తిగా మూసి ఉంచాలి. తరచూ తలుపులు తెరవడం వల్ల బయట ఉన్న తేమతో కూడిన గాలి గదిలోకి వస్తుంది. దీంతో గదిని చల్లబరచడానికి ఏసీ ఎక్కువసేపు పనిచేయాల్సి ఉంటుంది. ఫలితంగా విద్యుత్ వినియోగం పెరుగుతుంది. చాలా మంది ఏసీని 18 లేదా 20 డిగ్రీల వద్ద పెడితే త్వరగా చల్లబడుతుందని భావిస్తూ ఉంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. వర్షాకాలంలో 24 నుంచి 26 డిగ్రీల మధ్య టెంపరేచర్ సెట్ చేస్తే సరిపడా చల్లదనం లభించడంతో పాటు విద్యుత్ కూడా ఆదా అవుతుంది. మరో ముఖ్యమైన విషయం, ఏసీలో ఉన్న డ్రై మోడ్. వర్షాకాలంలో గాలిలోని అదనపు తేమను తొలగించడానికి ఈ మోడ్ ఎంతో ఉపయోగపడుతుంది. కూలింగ్ మోడ్ తో పోలిస్తే డ్రై మోడ్ తక్కువ విద్యుత్ వినియోగిస్తూ గదిలో ఉక్కపోతను కూడా తగ్గిస్తుంది. అలాగే ఏసీ ఫిల్టర్లను నిర్లక్ష్యం చేయకూడదు. వర్షాకాలంలో దుమ్ము, తేమ కారణంగా ఫిల్టర్లు త్వరగా మురికిగా మారుతాయి. దీంతో గాలి సరైన విధంగా బయటకు రాక ఏసీపై అదనపు భారం పడుతుంది. అందుకే ప్రతి 2 నుంచి 3 వారాలకు ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేయడం మంచిది. ఇంట్లోని ఇండోర్ యూనిట్ తో పాటు బయట ఉండే అవుట్డోర్ యూనిట్ ను కూడా శుభ్రంగా ఉంచాలి. వర్షాల కారణంగా ఆకులు, దుమ్ము, చెత్త పేరుకుపోతే గాలి ప్రసరణకు ఆటంకం ఏర్పడి కంప్రెసర్ పై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే అవుట్డోర్ యూనిట్ ను తరచూ పరిశీలిస్తూ అవసరమైతే సర్వీసింగ్ చేయించాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో ఏసీ పనితీరు మెరుగుపడటమే కాకుండా విద్యుత్ బిల్లు కూడా గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో ఏసీని ఎక్కువసేపు నడపడం కంటే సరైన టెంపరేచర్, డ్రై మోడ్, క్రమం తప్పకుండా క్లీనింగ్ వంటి అలవాట్లు చేసుకుంటే చల్లదనం కూడా ఉంటుంది, కరెంటు బిల్లు కూడా అదుపులో ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తప్పకుండా పాటించండి.